నిన్న ధ్యానం చేసిన మాటే కంటిన్యూషను. నా హృదయం యెహోవాయందు సంతోషించున్నది, యెహోవాయందు నాకు మహాబలము కలిగెను. నీ వలన రక్షణ బట్టి సంతోషించున్నాను. నా విరోధుల మీద అతిశయపడుదును. హన్నా పలికిన మాట విజ్ఞాపన తర్వాత, అంటే ముందుగా విజ్ఞాపన చేసింది, ఆ తర్వాత పలుకుతుంది. నిన్న జ్ఞాపం చేసుకున్నాం. కన్నేళ్లతో దేవుని పాదాలు గడిగింది, దేవుని మాట నమ్మింది, సమూయేలు గారిని పొందుకుంది. సమూయేలు గారిని పేరు పెట్టింది కూడా హన్నానే. మొదట ఆఖరిలో ఉంటుంది, మీరు చూడండి. తర్వాత సమూయేలు గారిని ప్రతిష్ఠ చేసింది కూడా హన్నానే. ఒక ఆడబిడ్డ దేవుని మందిరంలో కుమారుణ్ణి సేవ కొరకు ప్రతిష్ఠ చేసింది. చివరి వచనం చదువుతాను. కాబట్టి నా బిడ్డని యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినమైనట్టుని వాడు యెహోవాకు ప్రతిష్ఠితుని చెప్పి యెహోవాకు అక్కడే మొక్కెను. చూసారా, ప్రతిష్ఠించుచున్నానంది, ప్రతిష్ఠితుడని ప్రకటన చేసింది. ప్రతిష్ఠిస్తూ ఉంది, ప్రతిష్ఠించిన తర్వాత ప్రతిష్ఠితుడని ప్రకటన చేస్తూ ఉంది. ఎవరు చేయాలి? సేవకుల్ని ఎవరు ఏర్పాటు చేశారు? యాజకులను ఏర్పాటు చేశారు. పాత నిబంధనలో మోషే గారు ఏర్పాటు చేసి మోషే గారు అభిషేకించాడు. మోషే యాజకుడు కాదు, ప్రవక్త, నాయకుడు, దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకుడు, న్యాయాధిపతి. దేవుని పిల్లలారా, ఇశ్రాయేలు విమోచనగా నడిపించిన వాడుగా ఉన్నాడు. స్తోత్రం. ఇక్కడ తల్లి హన్నా ప్రతిష్ఠించింది. ఆ పని ఏలీ గారికి అప్పగించాలి. కానీ ఆత్మదేవుడు హన్నాకి ఆ గొప్పతనం ఇచ్చాడు. ఈ కుమారుణ్ణి ప్రతిష్ఠిస్తే హన్నా ముసలితనం వరకు కూడా ఆ ప్రతిష్ఠత నిలబెట్టుకున్నాడు. స్తోత్రం. సేవకులు ప్రతిష్ఠించలా, అభిషిక్తులు ప్రతిష్ఠించలా, ప్రధాన యాజకుడు ప్రతిష్ఠించలా, ఉన్నాడు. కానీ హన్నానే ప్రతిష్ఠించింది. చూసారా, దేవుడు అనుమతి ఇచ్చాడు. స్త్రీలు వాక్యం చెప్పకూడదు, పాటలు పాడకూడదు, ఏవి చేయకూడదు అనేది ఎంతవరకు వాక్య సమ్మతం ఎవరికి వాళ్ళమే అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని మనం ఎట్లా ఉండాలనేది ఈ మాటల్లో నుంచి మనం గమనించుకోవాలి. ప్రతిష్ఠించిన తర్వాత విజ్ఞాపన చేసింది, వెళ్ళిపోలా, మందిరంలో విజ్ఞాపన చేసింది. విజ్ఞాపన చేసిన తర్వాత సాక్ష్యాన్ని పలుకుతుంది. నా హృదయము దేవుని యందు సంతోషించుచున్నది. దేవుడు కార్యాలు చేస్తే గట్టిగా సంతోషిస్తామండి, సందేహం లేదు. చేయకపోతే మాత్రం ఉందే భజన. ప్రభువారు కార్యాలు చేస్తే సంతోషంగా ఏ పనైనా సంతోషంగా చేసుకుంటూ వెళ్తాం. అడిగిని జరగట్లేదంటే ప్రభువారికి మనకి యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అపవాది ఎన్నో రీతులుగా ప్రేరేపిస్తూ ఉంటాడు, దేవుని మీద తిరుగు ప్రేరేపిస్తూ ఉంటాడు, మనలో అవిశ్వాసానికి దారులేస్తూ ఉంటాడు. ఎంతగా అంటే దేవునితోనే కోపంగా, గర్వంగా, అదిరిపాటుగా, ఎగిరిపడేటట్టుగా మాట్లాడే అంతగా తీసుకెళ్తాడు. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ప్రభువారు చేసిన కార్యాలను బట్టి హన్నా హృదయం సంతోషిస్తూ ఉంది, హన్నా హృదయం ఆనందిస్తూ ఉంది. యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. స్తోత్రం. బిడ్డన కంటే బలం తగ్గుద్ది, కన్నీటి ప్రార్థనలో బలం తగ్గుద్ది, పడిన శ్రమంతట్లో, వేదనంతట్లో బలం తగ్గుద్ది. పొద్దాక వైరు బాధ పెడుతుంటే కుమిలి ఏడ్చింది, బలం తగ్గిపోద్ది. ఎప్పుడైతే దేవుని కార్యం పరిపూర్ణంగా జరిగి దేవుడు అడిగిన దాన్ని ఇచ్చాడో, ప్రవక్త ద్వారా, యాజకుడి ద్వారా ప్రవచించబడిన మాట నెరవేర్చాడో, ఇంకా సంతోషించడమే కాదు, మహాబలం కలిగిందంట. మహాబలం కలిగిన వారు బైబిల్లో ఎంతమంది ఉన్నారో మీకు తెలుసు. సంసోను మహాబలం కలిగిన వాడు. దావీదు గారు మహాబలం కలిగిన వాడని రాయలేదు, కానీ బలం గలవాడే, మహాబలం కలిగిన వాడని, పరాక్రమశాలి అని, మహాబలం అనే మాట రాయలా. మీరు ఫైండ్ అవుట్ చేస్తే కనుక నేను నేర్చుకుంటా, అంటే నేను చదివిన వరకు. కానీ మహాబలము కలిగిన స్త్రీ,
చూసారా? యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణ బట్టి సంతోషించున్నాను, నా విరోధుల మీద అతిశయపడుదును. పాత నిబంధన ప్రార్థన చివరిది. విరోధుల మీద అతిశయపడటం ప్రార్థన ద్వారా జవాబు చెప్పింది. పోటాళ్ళ భరించింది, సహించింది, ప్రార్థన ద్వారా జవాబు చెప్పింది. విరోధుల్ని మీద అతిశయపడేంత ప్రార్థన, విశ్వాసం బిడ్డలోకి వచ్చేసింది. నోరారా పలికింది. ఇది దేవుని మందిరంలో ముందు విజ్ఞాపన చేసింది, ఆ తర్వాత ఈ మాటలు సాక్ష్యంగా పలుకుతూ ఉంది. మన జీవితాల్లో అలాంటి కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య మహిమ కొరకు జరిగించి బలహీనతలో బలం గలవారుగాను, వేదనలో సంతోషం కలిగిన వారుగాను, కూలిపోయి పడిపోయిన స్థితిలో తల ఎత్తే నిలబెట్టబడిన వారంగాను ఆత్మదేవుడు ప్రభువారి మహిమ కొరకు మనందరిని అభిషేకించి ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.